ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ దుఃఖం, బాధ, వేదన అన్ని సంపూర్ణంగా ముగియబోతున్నాయి. మీ జీవితంపై పడిన గ్రహణం లాంటి ఛాయ అంతా పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజు మీ జీవితానికి పూర్తిగా సంజీవని లాగా రుజువవుతుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని అసంపూర్తిగా వదిలి వెళ్ళకండి. లేదంటే తర్వాత తప్పకుండా పశ్చాత్తాపడవలసి వస్తుంది. లోకం మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, అదృష్టం మీకు తోడుగా లేనప్పుడు, అప్పుడు బ్రహ్మదేవుడు మీకోసం అత్యంత అమూల్యమైన ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వారు మీ అంతరంగ బాధను, మీ కష్టాన్ని నిశ్చింతగా చూస్తున్నారు. మరియు అదే బాధను ఉపయోగించి మీ అదృష్టం యొక్క అత్యంత సుందరమైన జీవిత కథను లిఖిస్తున్నారు. అందుకే మీ నమ్మకాన్ని స్థిరంగా దృఢంగా ఉంచుకోండి. అద్భుతం కేవలం ఒక అడుగు దూరంలోనే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న ఈ దివ్య శక్తి కేవలం మిమ్మల్ని రక్షించడమే కాదు, మిమ్మల్ని నిరంతరం ఉన్నతి మరియు శ్రేయస్సు వైపు కూడా ముందుకు నడిపిస్తుంది. అనేక సార్లు ఇదే శక్తి మీ జీవితంలోని పెద్ద పెద్ద ఆపదలను, ప్రమాదాలను తప్పించింది. కానీ బాధాకరం ఏమిటి అంటే మీరు ఇప్పటి వరకు దీన్ని సరైన రీతిలో గుర్తించలేకపోయారు. ఇదే లక్ష్మీమాత యొక్క శక్తి అనేక సార్లు మీ ప్రత్యర్థుల దృష్ట పన్నాగాలను విఫలం చేసిందని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు 3 సంవత్సరాల క్రితం మీపై రాబోయే పెద్ద సంక్షోభాన్ని కూడా ఈ శక్తి అడ్డుకుంది. బహుశా అప్పుడు మీకు దీని గురించి ఎటువంటి అవగాహన కూడా కలిగి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ అరుదైన లక్ష్మీ శక్తి అర్థం తెలుసుకోవడానికి మరియు దానికి కృతజ్ఞత భావాన్ని ప్రకటించడానికి సరైన సమయం అయితే వచ్చింది. అయితే ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. రాబోయే కొన్ని రోజులలో మీరు 2 చాలా పెద్ద తప్పులు చేయకుండా ఉండాలి. తెలియకుండా కూడా ఆ పొరపాట్లు జరిగితే ఈ దివ్య శక్తి మీ నుండి దూరం కావచ్చు. అందుకే అతి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, అసలు ఈ రక్షణ శక్తి ఎవరు? ఈ శక్తి ప్రతి క్షణం మీ చుట్టూ కాపలా కాస్తుంది, మీ భద్రతను చూసుకుంటుంది మరియు ప్రతి కష్టం నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ శక్తి సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క గొప్ప అనుగ్రహం. ఈ అనుగ్రహమే మీ జీవితంలో అసాధారణమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మీరు చేయవలసిందల్లా ఆ శక్తిని గుర్తించడం మరియు దాని పట్ల అత్యంత గౌరవభావాన్ని కలిగి ఉండడం. మీ జీవితంలో ఇప్పుడు వరకు నిరంతరంగా కష్టాలు వస్తూనే ఉన్నాయి. నిజం ఏమిటంటే మీరు అనుభవించినదంతా బాధ. అసలు బాధ అంటే ఏమిటో మీకంటే బాగా ఎవరికి తెలియదు. మీరు ఎంత దుఃఖం, నొప్పి సహించారో ఇతరులు అర్థం చేసుకోలేరు. మీకు వేదన యొక్క అర్థం సంపూర్ణంగా తెలుసు. కానీ స్నేహితులారా, కాలం అన్నిటికీ తోడుగా నిలుస్తుంది అనేది కూడా సత్యం. బ్రహ్మదేవుడి సన్నిధిలో ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం అయితే జరగదు. మీ హృదయపూర్వక ప్రార్థనలు అంగీకరింపబడ్డాయి. మీరు చాలా కాలంగా లక్ష్మీమాత పాదాల వద్ద ఉంచిన కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. మీరు ఎప్పుడైనా చూసిన కలలు ఇప్పుడు సాకారం అవుతాయి. ఏ లక్ష్యాల కోసం మీరు పగలు రాత్రి కష్టపడ్డారో అవి ఇప్పుడు నిజమవుతాయి. అవును స్నేహితులారా, ఈ వీడియోలో మీకు చాలా ముఖ్యమైన మరియు గోప్యమైన సమాచారం లభించబోతుంది. మిమ్మల్ని అంతరంగం వరకు కదిలించే ఒక రహస్యం. దీన్ని తెలుసుకుంటే మీ మనసులో లోతైన కలకలం రేగుతుంది. అసలు ఈ 3 అతిపెద్ద కారణాలు ఏమిటి? దాగి ఉన్న విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ విషయాల గురించి మనం ఇంతకు ముందు కూడా చర్చించాము. మరియు స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై బ్రహ్మదేవ, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ జీవితంలోని కష్టాలు మరియు ఇబ్బందులు తగ్గేందుకు మేము ప్రతిరోజు మీకోసం శ్రమిస్తాము. కానీ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడకపోయినా లేదా మధ్యలో వదిలేసినా దాని పూర్తి ప్రయోజనం మీకు లభించదు. దీనిని చివరి వరకు చూసిన వారి జీవితంలో నిజంగా అద్భుతమైన మార్పులైతే వస్తాయి. ఇప్పుడు స్నేహితులారా, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, లక్ష్మీమాత మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మీ జీవితంలో ప్రసన్నత మరియు సమృద్ధి యొక్క కాలం ప్రారంభం కాబోతుంది. ఆర్థిక వృద్ధి జరుగుతుంది. మధ్యలో ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. లాభాన్ని చేకూర్చే సరికొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీ ప్రణాళికలు అనూహ్యంగా విజయవంతమవుతాయి మరియు మీ గౌరవం మరియు కీర్తి పెరుగుతుంది మరియు ప్రతి రంగంలో అదృష్టం యొక్క సంపూర్ణ తోడు లభిస్తుంది. ఇప్పుడు ఈ ఆనందాలను సంపూర్ణ మనసుతో స్వీకరించే సమయం కూడా వచ్చింది. జీవితంలోని 4 దిశల నుండి లాభాలు, సభ్యవతలు ఉద్భవిస్తాయి మరి పెద్ద మార్పులు మీ జీవితంలో సంభవిస్తాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రహస్యాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. దీన్ని పూర్తిగా గోప్యంగా ఉంచడం అత్యంత ఆవశ్యకం. ఈ అంతర్గత సమాచారం ఇంటి గడప దాటి బయటికి వెళ్లకూడదు. ఎందుకంటే ఈ శుభ సమయం ఇప్పుడే ప్రారంభమయ్యింది. ముందు ముందు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని ద్వారాలు తెరవబోతున్నాయి. అందుకే మీరు ఈ మొత్తం విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మరియు దాని యొక్క సంపూర్ణ ప్రయోజనం పొందడానికి వీడియోని చివరి వరకు చూడడం చాలా
ముఖ్యం. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆ క్షణం దగ్గరలోనే ఉంది. ఆ రామనామ యొక్క మహిమ సత్యమని రుజువవుతుంది. ఇప్పుడు మీ సమస్యలు ముగిసి మీ పోరాటం కూడా రక్షింపబడే అద్భుతమైన సమయం వస్తుంది. ఈ స్థితిలో మీ శత్రువులు నిస్సహాయులై దుఃఖంలో మునిగిపోతారు. మీ సంతోషాన్ని చూసి వారు కన్నీళ్లు కారుస్తారు. వారు తీవ్రమైన బాధలో ఉంటారు. తమ తలను గోడలకు కొట్టుకుంటారు. మీ ప్రత్యర్థి మీ చిరునవ్వును అస్సలు చూడలేరు అనేదైతే నిజం. మరియు ఇప్పుడు ఈ చిరునవ్వే వారి పతనానికి అతిపెద్ద కారణమవుతుంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా మారతాయంటే మీ శత్రువులు ఎటువంటి పోరాటం లేకుండా మీ పాదాల వద్ద వంగిపోతారు. మేము మీకు చెప్పేదంతా ఈ విశిష్ట సంకేతాల యొక్క ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా ఉంది. గ్రహాల చలనం మరియు మీ యశస్సులో ఏర్పడుతున్న ప్రత్యేక యోగం కారణంగా ఇదంతా సాధ్యమైంది. దీని సభ్యవతలు 100% వరకు వాస్తవంగా పరిగణించవచ్చు. ఇప్పుడు మీరు ఒక రాజు మాదిరిగా జీవితం గడిపే ద్వారం రాబోతుందని తెలిసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు, ఇబ్బందులు, లేమి మరియు బాధ అదంతా కూడా ఇప్పుడు అంతానికి చేరుకుంటుంది. మీరు పేదరికాన్ని చాలా దగ్గరగా అనుభవించారు. మీరు మీ కోరికలను అణిచివేసి జీవితాన్ని గడిపారు. కానీ ఇప్పుడు అదంతా ముగియనుంది. మీ ప్రతివేదనకు చివరి అధ్యాయం ఇప్పుడు తెరవబోతుంది. ఈ వీడియోను ప్రత్యేకంగా అందించడానికి కారణం ఏమిటి అంటే, మీ జాతకం యొక్క లోతైన అధ్యయనంలో మేము గమనించింది ఏమిటంటే, మీరు అనుభవించినవన్నీ విపత్తులు మీ జాతకంలో అసలు రాయబడలేదు. మీ జన్మ కుండలి యోగాల ప్రకారం మీ జీవితంలో ఇంత దుఃఖం ఉండడం అసాధ్యం. దీని ద్వారా నిరూపితమైనది ఏమిటి అంటే, బాహ్య ప్రతికూలత ప్రభావాలు మరియు శక్తి అవరోధాలు మీ పురోగతికి అడ్డంకులుగా నిలిచాయి. ఇప్పుడు మీ మనసులో ఈ సహజమైన ప్రశ్న ఉదయిస్తుంది: గ్రహాల కలయిక ఇంత అనుకూలకంగా ఉన్నప్పుడు మా జీవితంలో పదే అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ప్రతిసారి మా ఆశలు, కలలు చెల్లాచెదురవుతున్నాయి? పగలు రాత్రి కష్టపడి పనిచేసినా మేము ఆశించినది ఎందుకు సాధించలేకపోతున్నాము? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ సమయంలో మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు. ఈ ప్రశ్నలన్నిటికీ పరిష్కారం మీకు ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూస్తేనే లభిస్తాయి. ఈ భాగంలో మీ జీవితంలో ప్రస్తుతం కనిపిస్తున్న కష్టాలు మరియు బాధలు మీ జాతకంలో ఎందుకు కనిపించవు అనే విషయాన్ని మొదట మేము మీకు స్పష్టంగా వివరించబోతున్నాము. దీనితో పాటు మీరు ఒకసారి తెలుసుకుంటే ఏ దేవతను అయినా సంతోష పెట్టగలిగితే కొన్ని అరుదైన మరియు ప్రాచీన ఉపాయాలను కూడా మేము మీకు చెప్పబోతున్నాము. ఈ ఉపాయాలను నిజమైన నిబద్ధతతో మరియు స్వచ్ఛమైన మనసుతో చేసే వ్యక్తి జీవితం నుండి అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి మరియు దేవతల కృప మళ్లీ లభిస్తుంది. పాత కర్మల కారణంగా మీపై కోపంగా ఉన్న దేవతల కృప కూడా లభిస్తుంది. అందుకే వీటిని ఎప్పుడు సాధారణమైనవిగా భావించవద్దు. ఒకసారి ఉపాయాలు మీ జీవితంలో పనిచేయడం మొదలు పెడితే మీ శుభదినాలు ఆరంభమైనట్లేనని అర్థం చేసుకోండి. అయితే గుర్తుంచుకోండి, వీటిని తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే దానికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కోవచ్చు. మరియు ఏదైనా పొరపాటు జరిగితే అది మీ జీవితంలో కష్టాలకు కారణం కావచ్చు. మీతో అలా జరగాలని మేము అసలు కోరుకోవడం లేదు. అందుకే దీన్ని పూర్తి ఏకాగ్రతతో చివరి వరకు తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు మీ జీవితంలో రాబోయే ముఖ్యమైన శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం. మరి మీ జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్న శుభయోగాలు మీ ప్రస్తుత జీవితంలో ఎందుకు సరిపోలడం లేదో తెలుసుకుందాం. సరళంగా చెప్పాలంటే ఈ సమయం నిజంగా కష్టాలది కాదు. మీ జాతకంలో విశిష్ట రకాల శుభరాజయోగాలు ఉన్నాయి. అత్యంత అరుదైన గ్రహస్థితి ఏర్పడుతుంది. మీ అదృష్టం ప్రకారం మీకు విజయం, శ్రేయస్సు మరియు పురోగతి లభించాలని, కానీ మీరు తెలియకుండానే పదే చేసే కొన్ని పనులు ఉన్నాయి. మీరు విన్నప్పుడు మీ మనసు విచలితమయ్యే పొరపాటు. అందుకే మీ అదృష్టాన్ని పదే వ్యతిరేక దిశలో మళ్లించే ఆ అతిపెద్ద తప్పులు ఏమిటో ఈ రోజు మేము మీకు వివరంగా చెప్పబోతున్నాము. ఇప్పుడు చాలా కాలంగా మీ మనసులో మొదలవుతున్న ఆ ప్రశ్నల వద్ద తిరిగి వద్దాం. మీరు మీ ఇంట్లోనే ఏదైనా శుభశక్తిని లేదా దేవతను ఆహ్వానించడానికి ప్రయత్నించినప్పుడు వారు మీ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించరు అనేది మీరు ఎప్పుడైనా గమనించారా? మరియు దీనికి విరుద్ధంగా ఎటువంటి ఆహ్వానం లేకుండా ఏదైనా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ఎలా వస్తుంది? ఏదైనా స్థలంలో ప్రతికూల ఆత్మ లేదా శక్తి ఉన్నప్పుడు ఏ శుభశక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించలేదు. ఇదే కారణం వల్ల మీ జీవితంలో ఆర్థిక కష్టాలు, దరిద్రం, అవరోధాలు మరియు పోరాటం పదే ఎదురవుతూనే ఉంటాయి. మీరు చాలా కష్టపడతారు, మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు అదే రూపంలో తిరిగి లభించదు. మీ కఠోర శ్రమ అంతా ఎక్కడికి పోతుందో మీకు అర్థం కాదు. మరియు దీనికి మూల కారణం ఏమిటి అంటే, కొన్ని ప్రతికూల శక్తులు మీ ఇంటిని తమ ప్రభావంలోకి తీసుకున్నాయి. ఇలాంటి హానికరమైన శక్తుల నుండి దూరం పాటించడమే అత్యంత తెలివైన చర్య. ఈ ప్రతికూల ప్రభావాల కారణంగానే మీరు ఇప్పటి వరకు బాధ, పోరాటం మరియు ఆటంకాలతో చుట్టుముట్టబడి ఉన్నారని తెలుసుకోవడం చాలా అవసరం. మీ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరియు సమస్య యొక్క మూల ఎక్కడ
ఎక్కడ ఉందో మీకు అర్థం కానప్పుడు అప్పుడే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఉపాయం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికంటే ముందుగా ఇదంతా ఒకే అదృశ్య శక్తి ప్రభావం యొక్క ఫలితమని రుజువు చేసే కొన్ని సంకేతాల గురించి మీరు తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచించండి, మీ నిద్ర తరచుగా రాత్రి 12 నుండి సుమారు 5-15 మధ్య ఒకసారి మేల్కొంటుందా? అలా జరిగితే ఏదో ఒక ఆత్మ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తుందని ఇది స్పష్టమైన సంకేతం. ఈ ఆత్మ దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ నిద్ర దానంతటా అదే తెరుచుకుంటుంది మరియు అది తన దురుద్దేశ లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఈ ఆత్మకు అసలు ఏం కావాలి? అది మిమ్మల్ని కలవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది మరియు అది దగ్గరికి వచ్చినప్పుడు మా నిద్ర ఎందుకు తెరుచుకుంటుంది? దీని సమాధానం చాలా సులభం. ఈ ఆత్మ మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు మీ చుట్టూ ఉన్న దివ్య రక్షకులు అనగా మీ కులదేవత లేదా కులదేవుడు లేదా మీరు నిరంతరం పూజించే దేవతలు మిమ్మల్ని సచేతనం చేయడానికి మీకు మెలకువ తెస్తున్నారు. మీరు పూజలు చేసే చోట, దేవతల విగ్రహాలు మరియు చిత్రాలు స్థాపించబడిన చోట అదే సానుకూల శక్తి మీ మనసుకు పదే పదే హెచ్చరిక ఇస్తుంది. ప్రతి రాత్రి ఈ క్రమం జరుగుతూనే ఉంటుంది, కానీ మీరు దానిని అర్థం చేసుకోలేరు. మీరు భయపడవలసిన లేదా భీతి చెందవలసిన అవసరం అయితే లేదు, కానీ అవును, దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆత్మ నుండి ప్రత్యక్ష ప్రమాదం లేకపోతే నష్టం ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి అంటే, ఏ ఆత్మ ఇంట్లోకి ప్రవేశించినా అది తనతో పాటు భారీ మొత్తంలో ప్రతికూల కంపనాన్ని తీసుకొస్తుంది. ఇదే శక్తి మీ జీవితంలో అవరోధాలు, ధన నష్టం మరియు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. అయితే ఈ ఆత్మ ఎవరు అనేది తెలుసుకోండి. ఇది మరెవరో కాదు, మీ పూర్వీకుల ఆత్మలే. బహుశా మీరు వారిని మర్చిపోయి ఉండవచ్చు, కానీ వారు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. వారు తమ కుటుంబంతో ముడిపడి ఉంటారు మరియు ఎప్పటికప్పుడు మీ ఇంటికి వస్తారు. వారి రాక యొక్క ఉద్దేశం మిమ్మల్ని చూడడం మరియు మీ రక్షణ కల్పించడం. ఈ ఆత్మల నుండి ఎటువంటి శారీరక ప్రమాదం అయితే ఉండదు, కానీ అవి రావడం వల్ల ఇంట్లో ప్రతికూల కంపనం నిండిపోతుంది. దీని వల్ల మొత్తం కుటుంబం మానసిక, ఆర్థిక మరియు శారీరక స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. మరియు జ్యోతిష్య దృక్కోణం నుండి పూర్వీకుల ఆత్మలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయనేదైతే నిజం. అవి మీ చుట్టూ ఉన్నప్పుడు ఎవరైనా మీతో చెడు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించినా అది విఫలమవుతుంది. చాలా సార్లు ఇదే ఆత్మ మీ ప్రాణాలను రక్షించి మీ ప్రత్యర్థుల నుండి మిమ్మల్ని కాపాడినట్లు కూడా చూశాము. మీ శత్రువులు ఏదైనా ప్రతికూల శక్తిని మీ ఇంటి వైపు పంపినప్పుడు ఇదే పూర్వీకుల ఆత్మ ఆ శక్తులను అడ్డుకొని మీ ఇంటిని రక్షిస్తుంది. అంటే ఈ ఆత్మలకు భయపడవలసిన అవసరం అయితే లేదు. వీటి నుండి కేవలం స్వల్ప ప్రతికూలత మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దాని పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మరి జీవితంలో తరచుగా జరుగుతున్నట్లుగా మనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే అత్యంత పెద్ద మోసాన్ని చేస్తారు మరియు ఈ చేదు నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఈ రోజు మేము మీకు చాలా దగ్గరగా ఉన్న మీ సొంత వ్యక్తి రూపంలో ఉన్న ఒక భయంకరమైన ప్రమాదం గురించి చెప్పబోతున్నాము. ఈ విషయాన్ని స్వీకరించడం కష్టం, కానీ సత్యాన్ని చూడకుండా తప్పించుకోవడం అసాధ్యం. మా విస్తృత అధ్యయనం మరియు పరిశోధన నుండి తేలింది ఏమిటి అంటే, మీ సమస్యలు మరియు నిరంతర వైఫల్యాలు వెనుక మీకు అత్యంత దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బంధత్వంలోకి వచ్చిన మీ జీవితంలో అతిపెద్ద అవరోధంగా అతనే నిలిచాడు. అందుకే మీ కృషి మీకు సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మీ సంతోషంపై అతని దుష్ట దృష్టి కూడా ప్రతి క్షణం ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం మరియు అతని నుండి రక్షించుకోవడానికి మీరు ఏమి చేయాలనేది చాలా అవసరం. ఈ విషయాలన్నిటినీ సత్యాన్ని మేము ఈ వీడియో మరింత ముందుకు వెళ్లి బహిర్గతం చేస్తాము. అందుకే దీన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు ఈ పూర్తి వీడియో చూసినప్పుడు మేము చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని మీకు అనుభూతి అయితే కలుగుతుంది. మీ జీవితంలో అల్లిన ఈ వల ఏదో అపరిచితుడు కాదు, అదే బంధువు వేశాడని మీరు పూర్తిగా విశ్వసించేలా మేము మీకు నిదర్శనంగా ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాము. మరియు స్నేహితులారా, మీ ఇంట్లో చెడు ప్రయోగాలు చేయించింది, మీకు దీని గురించి చిన్నపాటి అనుమానం కూడా తెలియకుండా చేసింది ఆ వ్యక్తే. మీరు ఎప్పటికీ అతనిని అవమానించకుండా ఉండేలా అతను మిమ్మల్ని మోహమాయల వలలో చిక్కుకున్నాడు. మీ కలలు అసంపూర్తిగా ఉండిపోయేలా మీ మొత్తం కుటుంబాన్ని భ్రమ యొక్క బలమైన పొరల్లో బంధించారు. మీ ఇంట్లో అతను చాలా చిక్కులను సృష్టించాడు. ఏ పని కూడా సంపూర్ణ విజయం వరకు చేరుకోలేకపోయింది. ఇదంతా కూడా అంతిమంగా ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇది విని నమ్మకం మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది పూర్తిగా కఠోర సత్యం. చెడు ప్రయోగాలు చేయడానికి కూడా వెనకాడని వ్యక్తి తన దురుద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఏ సరిహద్దునైనా దాటగలడు. ఈ మధ్య కాలంలో మీపై ఒక అతి తీవ్రమైన చెడు ప్రయత్నం కూడా జరిగింది, కానీ అది పూర్తిగా విఫలమయ్యింది. దీనికి ప్రధాన కారణం లక్ష్మీమాత యొక్క మీ పట్ల ఉన్న అపారమైన ప్రత్యేక కృప. లక్ష్మీ
లక్ష్మీమాత యొక్క దివ్య శక్తి మిమ్మల్ని ఆ ఘోరమైన ప్రభావం నుండి సురక్షితంగా ఉంచింది. ఆ మొత్తం ప్రక్రియ నిష్ఫలమైనప్పటికీ ఆ ప్రయత్నం యొక్క స్వల్పం ప్రభావం ఖచ్చితంగా పడింది. అనగా మీ ఇంట్లో ఆందోళన పెరగడం, దేవతల శక్తి బలహీనపడడం మరియు వాతావరణంలో భారంగా నిస్తేజంగా అనిపించడం. ఇప్పుడు ఈ ప్రతికూల ప్రభావాలను పూర్తిగా అంతం చేయడం చాలా అత్యంత అవసరం. మరియు పాములాగా మీ ఇంట్లో విస్తరించిన ఈ నల్లటి సంక్షోభాన్ని ఎలా పూర్తిగా తుదముట్టించాలో కూడా మేము ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాము. దీంతో పాటు మీ శత్రువు యొక్క వాస్తవ దుష్ట ఉద్దేశం ఏమిటో మేము మీకు చెప్తాము. వారి మొదటి లక్ష్యం మీ అభివృద్ధిని పూర్తిగా ఆపడం మరియు విచారించదగిన విషయం ఏమిటంటే వారు తమ ఈ లక్ష్యంలో చాలా వరకు విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు వారు మీ ఇంటి ఆధ్యాత్మిక శక్తిని కూడా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మీ కుల దేవతలు మీ ఇంట్లోకి అసలు ప్రవేశించకుండా వారు ప్రయత్నిస్తున్నారు. మరియు అలా జరిగితే వారి ఆశీర్వాదం మీకు అందదు. దీని వల్ల మీ అదృష్టంలో ముందే నిర్ణయించబడిన విజయాలను మీరే పొందలేరు. ప్రస్తుత సమయంలో ఈ శత్రువు మీ జీవితంలో అతిపెద్ద సంక్షోభాలను సృష్టించే పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. కానీ మీరు ఏమాత్రం భయపడకండి. మేము మీకు ఆ వ్యక్తి పేరు కూడా చెప్తున్నాము మరియు అతని ప్రభావాన్ని ఎలా నాశనం చేయాలో కూడా చెప్తాము. అతని నుండి ఎలా దూరంగా ఉండాలి మరియు అతని పన్నాగాల నుండి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సురక్షితంగా ఉంచుకోవాలి. మీరు ఏ భయం లేకుండా ముందుకు సాగడానికి వీలుగా మేము ప్రతి ఉపాయం యొక్క వివరణ మీకు అందిస్తాము. అందుకే ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు. మురికి, అస్త లేదా నిజమైన చీకటి ఉందో అక్కడే ప్రతికూల శక్తి తిష్టవేస్తుంది. మీ ఇంట్లో అలాంటి వాటికి చోటు దొరికితే ప్రతికూల శక్తులు అక్కడే తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. కానీ మీరు వారికి స్థలాన్ని అస్సలు ఇవ్వకపోతే అవి ఎప్పుడు నిలబడలేవు. ఇంటి మూలల్లో పేరుకుపోయిన సాలేడు గూళ్లు, పేరుకుపోయిన చెత్త, పనికిరాని సామాన్లు, ధూళి, చీకటి ఇవన్నీ కూడా ప్రతికూల శక్తిని ప్రధాన వనరులు. అందుకే వీటిని వీలైనంత త్వరగా ఇంటి నుండి తొలగించండి. ఇదే మీకు అత్యంత ఆవశ్యకమైన మొదటి మరియు బలమైన అడుగు. స్నేహితులారా, జీవితంలో చీకటి యొక్క పరిమాణం పెరిగిన 4 వైపుల నుండి ఇబ్బందులు మీ మార్గాన్ని అడ్డుకున్నప్పుడు, ఇంటి లోపల ఒక విచిత్రమైన ఉక్కిరిబిక్కిరి, ఆందోళన మరియు ప్రతికూల కంపనం వ్యాపించడం మొదలైనప్పుడు, అప్పుడు ఆ దివ్య శక్తి అవసరం ఉందని అర్థం చేసుకోండి. అది సంక్షోభాలను చీల్చుకుంటూ మీ జీవితంలోకి కాంతిని నింపగలదు. లక్ష్మీమాత యొక్క అపారమైన శక్తి మరియు బ్రహ్మదేవుడి యొక్క కరుణ కటాక్షం, శనిదేవుడి యొక్క న్యాయమైన దృష్టి మనిషి జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకువచ్చే సమయం కూడా ఇదే. తమ అదృష్టం ఎప్పుడు తమకు వ్యతిరేకంగా ఉంటుందని నమ్మేవారు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అదృష్టం ఎప్పుడు ఎవరికి శాశ్వత శత్రువు కాదు. సమయం మారినప్పుడు అదే అదృష్టం మీ పాలిట సహకారిగా మారి మీరు ఎప్పుడు ఊహించని విధంగా చాలా ఇస్తుంది. ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న పోరాటం కేవలం దీనికి కారణం. మీ జాతకంలో ఏర్పడిన ఆ అరుదైన యోగం నెమ్మదిగా క్రియాశీలమవుతుంది. అది శనిదేవుడి దృష్టిలో కలవగానే మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిస్తుంది. మీరు అనేక సంవత్సరాలుగా అనుభవించిన ఈ కఠిన పరిస్థితులు ఊరికే వచ్చినవి కావు. మీ ప్రతి బాధ, ప్రతి పోరాటం, ప్రతి కన్నీటికి దానికంటూ ఒక ముఖ్యమైన లోతైన కారణం ఉంటుంది. శనిదేవుడు ఒక మనిషికి కష్టాన్ని అనుభవించినప్పుడు దాని లక్ష్యం కేవలం దండించడం కాదు, ఆత్మను శుద్ధీకరించడం మాత్రమే. శనిదేవుడు మనిషి మార్గం నుండి అబద్ధం, కపటం, మోసం మరియు వ్యవస్థను తొలగించి అతనికి తన వాస్తవ సామర్థ్యాన్ని గుర్తించగలిగే ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడు. మీరు చూసే ఉంటారు, ఎవరికైతే శనిదేవుడి ఆశీర్వాదం లభిస్తుందో ఆ వ్యక్తి కొద్ది కాలంలోనే ఎంత పురోగతిని సాధిస్తాడో అతని అభివృద్ధిని చూసి లోకం ఆశ్చర్యపోతుంది. ఈ రోజు ఈ భాగం మీకు ఏమి తెలియజేయడానికి అంటే, లక్ష్మీమాత యొక్క ఆ ప్రచండ కృప ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించింది మరియు బ్రహ్మదేవుడి యొక్క శక్తివంతమైన ఉనికి, శనిదేవుడి న్యాయ దృష్టి మీ చుట్టూ రక్షా కవచాన్ని సృష్టించి నిలబెడుతుంది. లక్ష్మీమాత నామాన్ని స్మరించగానే ప్రతికూల శక్తులు తక్షణమే నాశనమవుతాయి. ఒక వ్యక్తిపై లక్ష్మీమాత శక్తి, బ్రహ్మదేవుడి కృప మరియు శనిదేవుడి న్యాయం 3 కలిసి ఉంటే అతని మార్గంలో నిలబడిన అతిపెద్ద పర్వతాలు కూడా ఆవలంతగా అనిపిస్తాయి. మీ ప్రత్యర్థులు ఎన్ని పన్నాగాలైనా పన్ననివ్వండి, లక్ష్మీమాత యొక్క శక్తి వారి ప్రతి చెడు మంత్రాన్ని, చెడు దృష్టిని మరియు ప్రతికూలతను ఆ క్షణమే దహనం చేస్తుంది. బ్రహ్మదేవుడు మీ జాతకంలో ఏర్పడిన ప్రతి అడ్డంకి యొక్క మూలాన్ని విచ్ఛిన్నం చేస్తారు. శనిదేవుడు మీ జీవితం నుండి అన్యాయపు పొరను తొలగిస్తారు. అదేవిధంగా లక్ష్మీమాత మీకు ఆ ధైర్యాన్ని, ఆ మనోబలాన్ని మరియు ఆ స్థిరత్వాన్ని ఇస్తుంది. దాని సహాయంతో మీరు ఏ కఠినమైన సవాలునైనా చిరునవ్వుతో ఎదుర్కోగలుగుతారు. అకస్మాత్తుగా మీ మానసిక శక్తి ఎందుకు బలహీనపడుతుంది, భయం ఎందుకు మనసులో రావడం మొదలవుతుంది, కారణం లేకుండా ఆందోళన ఎందుకు కలుగుతుంది అని మీరు చాలా సార్లు ఆలోచిస్తారు. దీనికి కారణం మీ చుట్టూ ఉన్న శక్తి అసమతుల్యత. లక్ష్మీమాత ఉనికి అదే సంపూర్ణ సమతుల్యతను తిరిగి స్థాపిస్తుంది.
వ్యాపిస్తుంది. మీరు బహుశా అనుభవించి ఉండవచ్చు. కొన్నిసార్లు రాత్రి నిశ్శబ్ద సమయంలో అకస్మాత్తుగా మీ శరీరంలో కంపనం వణుకుతున్నట్లుగా అనిపిస్తుంది. ఏదో ఒక అదృశ్య శక్తి మీ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మీరు దాన్ని కేవలం యాదృచ్ఛికంగా భావించి వదిలేస్తారు. కానీ అది యాదృచ్ఛికం కాదు. అది శనిదేవుడి లేదా బ్రహ్మదేవుడి హెచ్చరిక. మీపై దృష్టి పెట్టిన ఏదో ఒక శక్తి చురుకుగా ఉంది మరియు దాన్ని అడ్డుకోవడం చాలా అవసరం. మరి స్నేహితులారా, ఏదైనా చెడు ప్రయత్నం విఫలమైనప్పుడు, ఏదైనా ప్రతికూల శక్తి ఇంటి దాటలేకపోయినప్పుడు, మీ ప్రత్యర్థి యొక్క ప్రతి దెబ్బ విఫలమైనప్పుడు ఆ గొప్ప కార్యం ఏ మనిషిది కాదు, అది శనిదేవుడు, బ్రహ్మదేవుడు మరియు లక్ష్మీమాతలదని అర్థం చేసుకోండి. మీ ఇంట్లో చాలా కాలంగా ఉన్న అస్తవ్యస్తంగా కేవలం యాదృచ్ఛికం కాదని ఇప్పుడు మీకు తెలుసు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఈర్ష్య, మనస్పర్ధలు, అసూయ మరియు దేశం పెరగడం, అదంతా కూడా ఏదో ఒక ప్రతికూల శక్తి మాధ్యమం ద్వారా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కానీ లక్ష్మీమాత తన భక్తుడిపై దయ చూపినప్పుడు ఆమె మొదట ఆ ఇంటి మురికిని తొలగించడానికి సంకేతాలు పంపుతారు. ఆ ఇంటిని శుద్ధి చేయమని, వాతావరణాన్ని శుభ్రంగా ఉంచమని, ధూపం, దీపం, మంత్రం మరియు ప్రాణశక్తితో ఇంటిని పవిత్రం చేయమని ఆమె మనిషిని లోపల నుండి ప్రేరేపిస్తుంది. శనిదేవుడి యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే పరిశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే సత్యం ఉందో, ఎక్కడైతే కష్టం ఉందో మరియు ఎక్కడైతే నిజాయితీ ఉందో అక్కడే స్థిరంగా ఉంటుందని తెలుసుకోండి. అక్కడే స్థిరంగా ఉంటుందని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. శనిదేవుడు ఎప్పుడు మురికిలో నిలవరు. అందుకే పరిశుభ్రతే ఆయన కృపను పొందడానికి అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన ఉపాయం. ఇప్పుడు మీ జీవితంలో అత్యంత వేగంగా మారుతున్న సమయాన్ని సూచించే సంకేతాలు మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. సంవత్సరాలుగా మిమ్మల్ని హింసించిన ఆర్థిక సంక్షోభం ఇప్పుడు ముగింపు యొక్క మెట్టుపై ఉంది. శనిదేవుడి దృష్టి ఇప్పుడు మీ ధనభావాన్ని చురుకుగా మారుస్తుంది. మీ రాశిలో ఏర్పడిన అడ్డంకి యోగాలు ఇప్పుడు పూర్తిగా తెగిపోవడం ప్రారంభించాయి మరియు నిద్రాణంగా ఉన్న శుభయోగాలు బలమైన స్థితిని పొందుతున్నాయి. దీని అర్థం ఏమిటి అంటే, మీ వైపు రావాల్సిన కానీ నిలిచిపోయిన ధనం ఇప్పుడు అనూహ్య వేగంతో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీ కఠోర కృషి ఫలితం ఇప్పుడు మీకు అనేక రెట్లు తిరిగి లభించబోతుంది. శత్రువుల దుష్ట పన్నాగాలు ఇప్పుడు వారికి వ్యతిరేకంగానే పనిచేయడం ప్రారంభమవుతాయి. మరి సంవత్సరాలుగా మీకు సంక్షోభాలను సృష్టించిన అదే బంధువు లోపల తీవ్రమైన చికాకు, అసహనం పెరుగుతుంది. బ్రహ్మదేవుడు, లక్ష్మీమాత మరియు శనిదేవుడు ముగ్గురు మీ రక్షణ కోసం కలిసి నిలబడి ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండంలోని ఏ శక్తి మిమ్మల్ని ఆపగలదా అని ఆలోచించండి. అసలు కాదు. శనిదేవుడు మీ జీవితం నుండి అన్యాయపు పొలను తొలగిస్తారు మరియు లక్ష్మీమాత మీకు ఆ ధైర్యాన్ని, ఆ మనోబలాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో దివ్య సంకేతాలు కురిసే సమయం కూడా ఇదే. కొన్నిసార్లు దూపం యొక్క పరిమళం దానంతటా అదే ఇంట్లో నిండిపోతుంది. కొన్నిసార్లు నూనె దీపం గాలి లేకుండా కూడా ప్రకాశవంతంగా నిశ్చలంగా వెలుగుతుంది. కొన్నిసార్లు ఏదో ఒక గది ఒక క్షణం పాటు తీవ్రమైన దివ్య కాంతి మెరుస్తుంది. ఇవన్నీ కూడా మీ ఇంట్లోకి దివ్య శక్తి ప్రవేశించిందని సంకేతాలు. రాబోయే 24 గంటలలో మీ ఇంట్లో లక్ష్మీమాత స్థిరంగా నివాసం ఉండబోతుంది. మీ అదృష్టం ఎంత బలంగా మారుతుందంటే మీ మార్గంలో నిలబడిన అతి కఠినమైన పర్వతాలు కూడా కరిగిపోతాయి. మరి స్నేహితులారా, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక అవకాశాలు ఆగిపోయిన న్యాయపరమైన పనులు, పాత వివాదాలు, సంబంధాలు చేదు, ప్రతి క్లిష్టమైన రంగంలో ఇప్పుడు మార్పు యొక్క ద్వారం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు మరియు శనిదేవుడి ఆశీర్వాదంతో మీ కష్టం సంపూర్ణంగా ఫలిస్తుంది. మరియు లక్ష్మీమాత మీ ఆత్మ బలాన్ని ఎంతగా బలోపేతం చేస్తారంటే మీరు ఏ కఠినమైన సవాలునైనా చిరునవ్వుతో ఎదుర్కోగలుగుతారు. గుర్తుంచుకోండి, ఈ మార్పు కేవలం ఏదో ఒక జ్యోతిష సంఘటన కాదు. ఇది ఆ దివ్య క్షణం. అది పరమాత్మ స్వయంగా మీ పక్షాన తీర్పు ఇచ్చినప్పుడు వస్తుంది. ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు. దీని అర్థం ఏమిటి అంటే, ఈ ముఖ్యమైన సందేశం మీకోసమే పంపబడింది. మీరు మీ అంతరంగం నుండి ప్రతికూల ఆలోచన, అనవసరమైన కోపం, ఆలస్యం మరియు భయాన్ని బయటకు తీసిన ఆ క్షణమే మీ అదృష్టం తెరుచుకోవడం ప్రారంభమైంది. రాబోయే సమయంలో మీకు మీ జీవిత దిశను ఎప్పటికీ మార్చేసే అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీ ప్రత్యర్థులు స్వయంగా తమ వలలో చిక్కుకుంటారు. ఏ వ్యక్తులు మిమ్మల్ని పడగొట్టాలని కోరుకున్నారో వారు మీ ముందు సిగ్గుపడి తలవంచుతారు. ఈ మహత్తరమైన మార్పు శనిదేవుడి యొక్క న్యాయపూర్వమైన దృష్టి, బ్రహ్మదేవుడు మరియు లక్ష్మీమాత యొక్క అపారమైన కృపతో జరగబోతుంది. అందుకే స్నేహితులారా, మీ మనసును దృఢంగా ఉంచుకోండి. ఇప్పుడు మీ జీవితంలో మీరు సంవత్సరాలుగా ఎదురు చూసిన అద్భుతమైన సమయం రాబోతుంది. ఈ దివ్య సందేశాన్ని సంపూర్ణంగా నమ్మండి మరియు రాబోయే క్రమంలో చెప్పబడే ఉపాయాలను అత్యంత శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఆ ఉపాయాలే మీ భవిష్యత్తు ప్రయాణాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఇప్పుడు నెమ్మదిగా మీ ఇంటి వాతావరణం గతంలో ఉన్నట్లుగా లేదు అని మీకు అనుభూతి చెందడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న ఆందోళన మరియు భారంగా ఉండే వాతావరణం ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే,
అంటే లక్ష్మీమాత మీ రక్షణ బాధ్యతని స్వీకరించారు. ఏ దేవి తన భక్తుడిపై తన చెయ్యి ఉంచుతారు ఆ భక్తుడు ఏ ప్రతికూల శక్తికి బలి కాలేడు. ఎన్ని చెడు ప్రయోగాలు చేసినా సరే, ఎంతమంది దుష్టబుద్ధితో మీ ఇంటి చుట్టూ తిరిగినా సరే, కానీ ఇప్పుడు మీరు మీ ఇంట్లో కొన్ని నిష్క్రియ వస్తువులు, మూతబడిన పాత సామాగ్రి, నిరుపయోగంగా ఉన్న వస్తువులు అకస్మాత్తుగా పగలడం లేదా శిథిలమవ్వడం కూడా చూస్తారు. దీన్ని అశుభంగా అస్సలు భావించవద్దు. ఇది బ్రహ్మదేవుడి యొక్క గొప్ప శక్తి. ఇది మీ ఇంటి నుండి ప్రతికూల కంపనాన్ని బలవంతంగా బయటకు పంపుతుంది. శనిదేవుడు కూడా ఏదైనా ఇంట్లో ప్రవేశించబోయే ముందు అతను మొదట ఆ ఇంటి నుండి జడ శక్తిని తొలగిస్తారు. ఈ శక్తి పాత వస్తువుల్లో దాగి ఉంటుంది మరియు ఆ వస్తువులు పగలడం లేదా విరిగిపోవడం అంటే ఆ ప్రతికూల శక్తి ఇప్పుడు మీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్లిపోతుందని అర్థం చేసుకోండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.